హాయ్ ఫ్రెండ్స్, స్వప్న కోయిల్ ఫామ్ ధవళేశ్వరం. కోయిల్ చిక్స్ కానీ కోయిల్ ఫార్మింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ ఛానల్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తుంది 1000 చిక్స్ ఉన్న బ్రూడింగ్ సెటప్. దీంట్లో 1000 చిక్స్ ఉన్నాయి. మీరు గ్యాస్ బ్రూడర్ కింద, దాన్ని గ్యాస్ బ్రూడర్ అంటారు, కింద చిక్స్ గుంపుగా ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే హీట్ సరిపోవట్లేదు అని అర్థం. సో ఆ హీట్కి దగ్గరగా ఉన్నాయి కాబట్టి గుంపుగా ఉంటే హీట్ సరిపోవట్లేదు అని అర్థం. అంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, చిక్స్ డే ఓల్డ్ చిక్స్ వేసి 1 అవర్ అవుతుంది. పేపర్ మీద కూడా మీరు గమనిస్తే ఫీడ్ ఉంది, ఎల్లో కలర్లో కనిపిస్తుంది ఫీడ్. ఫస్ట్ 1 or 2 days మనం పేపర్ మీద ఫీడింగ్ ఇచ్చుకోవాలి. సో దానివల్ల మార్టాలిటీ అనేది తక్కువ ఉంటుంది. రెండోది డిస్ప్లే అవుతున్న చూస్తే మీరు సార్కోఫెరల్ పి అనే అదొక మల్టీవిటమిన్ ఆర్ గ్రోత్ హార్మోన్ కూడా పిలవచ్చు. సో ఆ డ్రింకర్స్లో బ్లాక్గా ఉన్నదంతా వాటర్ బ్లాక్గా ఎందుకు ఉందంటే సార్కోఫెరల్ అది చాక్లెట్ పేస్ట్లా ఉంటుంది. సో అది వాటర్లో కలిపినప్పుడు ఆటోమేటిక్గా బ్లాక్ కలర్లో వాటర్కి మారిపోద్ది. ఇది డే ఓల్డ్ చిక్కు, మీకు నెక్స్ట్ డే చూపిస్తాను. ఇప్పుడు దీంట్లో గమనిస్తే పక్కన రేకు డబ్బాతో ఒకటి ఉంది. అది దాంట్లో మనం బొగ్గులు వేసి హీట్ సరిపోలేనప్పుడు వింటర్ సీజన్లో, రైన్ సీజన్లో మనం అలా పెట్టుకుంటే రూమ్ టెంపరేచర్ హైగా మెయింటైన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. రెండోది చిక్ సైజ్ చూడండి మీరు. ఇది 4th డే, 3rd or 4th డే ఆఫ్ చిక్ సైజ్ ఇది. సో మనం 3 to 4 days తర్వాత కింద పేపర్ చూసారా మొత్తం లిటర్తో నిండిపోయి ఉంది. అండ్ పేపర్ ఫీడింగ్ కాకుండా ఇప్పుడు ప్లేట్స్లో వేసాం ఫీడింగ్. మీరు గమనిస్తే చిక్ సైజ్ చూడండి, యూజింగ్ ఆఫ్ సార్కోఫెరల్. అండ్ ప్లేట్లో ఫీడ్ కూడా చక్కగా తీసుకొని తింటున్నాయి. ప్లేట్లో ఉన్న ఫీడ్ చూసారా, చక్కగా తింటున్నాయి. సో స్ట్రెంత్ వచ్చింది చిక్స్కి అని అర్థం. ఆ రేకు డబ్బాలో బొగ్గులు వేస్తే రూమ్ టెంపరేచర్ పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు గ్యాస్ బ్రూడర్ కింద ఎటువంటి చిక్స్ లేవు, అన్నీ కూడా హడావిడిగా డ్రింకింగ్ వాటర్ తాగడానికి, ఫీడ్ తినడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అలా ఉన్నదేంటి కారణం, రూమ్లో టెంపరేచర్ అట్లా కంఫర్టబుల్గా పర్ఫెక్ట్గా ఉంది అని అర్థం. ఏ చిక్కు కూడా గ్యాస్ బ్రూడర్ కింద అయితే లేదు. మీరు గమనిస్తే లిటర్ చుట్టూ మీకు డ్రింకర్స్ కింద వాటర్ ఎప్పుడైతే తడి అవుతుందో ఆ డ్రింకర్ కింద మాత్రం డైలీ న్యూస్ పేపర్ ఒకటి వేసుకుంటూ ఉంటే మీకు వెట్గా మెయింటైన్ అవుతుంది. వెట్గా ఉన్న చోట డ్రైగా మెయింటైన్ అవుతుంది. అండ్ ఇంకో విషయం, మీకు ఒక చిక్కు తీసి చూపిస్తాను. ఆ గ్యాస్ బండ్ సెటప్ చూడండి, అలా దగ్గరగా పెట్టుకొని మనం గ్యాస్ బ్రూడర్ ఆన్ చేసుకోవాలి. మీకు నెక్స్ట్ వీడియోలో ఎలా ఆన్ చేయాలి, ఫ్లేమ్ ఎలా వస్తుందో కూడా చూపిస్తాను. ఆఫ్టర్ 6th డే నుంచి మీరు ఆ డ్రింకర్లో చుట్టూ గొలిక్కేలు అర్థం చేయొచ్చు. గోళీలు వేస్తారు, అవి చిక్స్ మునిగిపోకుండా. ఆ గోళీలు కూడా తీసుకోవచ్చు ఆఫ్టర్ 6th డే. మీరు చిక్స్ సైజ్ చూడండి అండ్ హెల్తీగా ఎలా ఉందో చూడండి. ఇది ఆఫ్టర్ 4 days ఈ చిక్ సైజ్ ఎలా ఉన్నది.